పైకి మాత్రమే శత్రువులు కానీ లోపలంతా ఒకటే. రాజకీయాల్లో అయితే ఇలాంటి వాళ్ళు ఒకంత ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అధికారం కోసం రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా పార్టీల జెండాలు మార్చేవారు ఎక్కువే. ఇలాంటి వారి గురించి ప్రజలకంతా తెలుసు, కానీ నేతలు మోసం చేస్తున్న విషయం మాత్రం మర్చిపోతారు. ఇలాంటి వ్యవహారమే శ్రీకాకుళం పట్టణంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏంటా టాపిక్? లెట్స్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ధర్మాన సోదరుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ధర్మాన కృష్ణదాస్ వ్యవహరిస్తున్న తీరు చూసి అంతా విస్తుపోతున్నారట. కృష్ణదాస్ స్టైల్ మార్చేశారట. ప్రసాదరావు కొడుకును శ్రీకాకుళం పట్టణంలో తనతో పాటు ప్రతి కార్యక్రమానికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచించారనే చర్చ జోరందుకుంది. మొన్నటి వరకు ఎన్నికల్లో ఎవరైతే దూరమయ్యారో వారిని ఇప్పుడు మళ్లీ దగ్గర చేసుకునేందుకు సైలెంట్ గా ఆకర్ష అనే కార్యక్రమం ద్వారా పావులు కదుపుతున్నారు అనే మాట వినిపిస్తోంది. పోయినోళ్లంతా మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు అన్నారు ఆత్రేయ. రాజకీయాల్లో మాత్రం మనతో ఉన్నంతకాలం వారిని నెత్తిన పెట్టుకుంటారు, కానీ పార్టీకి దూరమైన తర్వాత మాత్రం కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడరు. శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ వరం కుటుంబంపై వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారనేది వాస్తవం. వరం బతికినంతకాలం ధర్మానతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆయన మరణించిన తర్వాత కూడా వరం వారసులు ధర్మానతోనే ఉన్నారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతీపేటలో ధర్మాన తనయుడు రామ్ మనోహర్ నాయుడును టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో హర్ట్ అయిన చిన్ని గుజరాతీపేటకు వచ్చేది లేదని భీష్మ శపథం చేశారు. ఎన్నికల రోజున గుజరాతీపేట పోలింగ్ బూత్ను ధర్మాన ప్రసాదరావు స్వయంగా పరిశీలించారు కూడా. నాటి నుంచి ఇప్పటి వరకు వరం పేరు కూడా ప్రస్తావించలేదు. ఇక చిన్ని కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాత శ్రీకాకుళంలో కనిపించనే లేదు. అయితే తాజాగా వరం వర్ధంతి కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు కొడుకు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని వరం విగ్రహానికి ధర్మాన కృష్ణదాస్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట రామ్ మనోహర్ నాయుడు కూడా రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు ఉప్పు నిప్పు అన్నట్లు వ్యవహరించిన ధర్మాన వరం కుటుంబాలు ఈ కార్యక్రమాన్ని కలిసే నిర్వహించాయి. దీంతో అక్కడే ఉన్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు. పక్క పార్టీ అధ్యక్షుడే వరం విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించడంతో ఔరా రాజకీయం అంటే ఇదే కాబోలు అంటూ వారంతా ముక్కును వేలేసుకున్నారు. ధర్మాన ప్రసాదరావు కొడుకు మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే రూరల్ మండలాలు, పట్టణాల్లో కనిపించడంతో అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారట. అంటే రాబోయే 2029 ఎన్నికలకు ప్రసాదరావు స్థానంలో కొడుకు రామ్ మనోహర్ నాయుడు పోటీ చేయనున్నారనే టాక్ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. అందరికీ వరం పేరుతో సుపరిచితులైన శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరాహ నరసింహం చనిపోయే సమయంలో ధర్మాన వెంట వైసీపీలో ఉన్నారు. తర్వాత వరం వారసులు టీడీపీలో చేరారు. కాబట్టి వరం వైసీపీకి చెందిన నేత అనేది ఆ పార్టీ నేతలు, ప్రధాన కార్యకర్తల వాదన. శ్రీకాకుళం పట్టణంలో ఆర్థికంగా అండదండలున్న కుటుంబం వరం ఫ్యామిలీ. అందుకే వరం వారసులను చేయిజారకుండా ధర్మాన బ్రదర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా దివంగత వరం కూతురు జయంతి వాళ్ల సోదరులు ఇద్దరిని మళ్లీ వైసీపీలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ ఉంది. ఈ కుటుంబానికి నగరంలో మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. 2026 జనవరిలో సంస్థాగత ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పట్టణంలో పట్టు సాధించాలని వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరం వర్ధంతి రోజు ధర్మాన ప్రసాదరావు కొడుకు రామ్ మనోహర్ నాయుడు, కృష్ణదాస్ పూలమాల వేయటం ఏంటనే గుసగుసలు టీడీపీ నేతల్లో వినిపిస్తున్నాయి. వరం కుటుంబం వైసీపీలోకి జంప్ చేస్తుందా, టీడీపీలోనే కొనసాగుతుందా అన్నది స్థానికంగా తీవ్ర ఉత్కంఠగా మారింది. అయితే రాజకీయాల్లో శత్రువులు మిత్రులుగా మారటం, మిత్రులు శత్రువులుగా మారటం పరిపాటే గనుక వేచి చూద్దాం.